నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా జై ఓసారి నిత్య వాళ్ళ మామకి ఫోన్ చేసి చెప్పు. అమ్మో వద్దు. ఏం కాదమ్మా, మేం మాట్లాడతాం కదా. మీరెవ్వరు మాట్లాడినా మా అమ్మ వినదు, కోప్పడుతుంది. అంత భయం ఉన్నదానివి అలిగి ఇంటికెందుకొచ్చావు? ఈ నైట్ ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది. ఈలోగా ఆంటీ కోపం కూడా తగ్గిపోతుంది. తన్నేమి అనకండి. సరే జై, రేపొద్దున్నే ఫోన్ చేసి చెప్తాం. రామ్మా భోంచేద్దు గాని. వద్దండి, నాకు ఆకలిగా లేదు. అమ్మ మీద అలిగితే కడుపు నిండుతుందా? తినమ్మా. అదేం లేదు జేజీ, తను ఇందాకే ఐస్ క్రీమ్ తినింది. ఫామ్ హౌస్ లో వంట చేసుకుని తింటారు, అర్ధరాత్రి ఐస్ క్రీంలు తింటారు. బాగానే ఎంజాయ్ చేస్తున్నావు బావా. పరువు కూడా బాగానే తీస్తున్నారు. పరువు తీసేది వాళ్ళు కాదు, మీరు. ప్రతిదీ సమస్య చేస్తారేంటి? ఇప్పుడు సమస్య కాకపోవచ్చన్నయ్యా, ఎప్పుడొకసారి పెద్ద సమస్య అవుతుంది. అయినప్పుడు చూడొచ్చు. రామ్మా, నా గదిలో పడుకుందు గాని. నాకు నిద్ర రావట్లేదు. అమ్మ ఏమంటుందోనని భయంగా ఉందా? ఆ భయం పోయేలా కథలు చెప్తాను, నిద్ర పుచ్చుతాను. నా పక్కన పడుకుంటావా? వద్దండి, నేనిక్కడే ఉంటాను. వాళ్లతో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు ఒక్కదానివే గెస్ట్ రూమ్లో పడుకోమ్మా. అందరూ వెళ్ళి నిద్రపోండి. నిత్యకి నేను కంపెనీగా ఉంటాను. కంపెనీయా కాపురమా? సరేనమ్మా, భయపడకుండా ఉండు. గుడ్ నైట్ నిత్య. చంద్రిక, మనం కూడా వెళ్ళి నిద్రపోదామా? తిండి నిద్ర తప్ప మరొకటి పట్టదు. పదండి. నిత్య ప్లీజ్ సిట్. మీరేం చేస్తారో చూస్తాను. స్వప్న, వెళ్ళి పడుకోవచ్చుగా. పర్లేదు బావా, మీరు మేలుకుని ఉంటున్నారుగా, నేను మేలుకుని ఉంటాను. ఆల్ రైట్. టీవీ చూస్తున్నావా, టెంప్ట్ చేస్తున్నావా బావా? సచ్చినుడు, ఎప్పుడు చూడు ఇదే పని. సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది బావా. చండాలంగా ఉంది. మంచి సాంగ్ మార్చావేంటి?
నీతో వస్తాలే చలో ఇది మంచి సాంగ్ కాదు, ముంచే సాంగ్. నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నానన్న స్పృహ కూడా లేదు వీళ్ళకి. ఆగిపోయావేంటి? తీసుకో. మీరే ఉంచుకోండి. ఓడిపోయావా? ఇదొక గెలుపా? గెలు మరి. నాతోనే పందెమా? ఏదైనా నీతోనే. సచ్చినోడా, నోటికి వేరే మాటే రాదా? ట్రై చేయ నిత్య. సరేనని కరుణించావే రమ్మని ఇది చూడటం కన్నా చచ్చిపోవడం మేలు. అరే హే, దిస్ ఇస్ చీటింగ్. తీసుకో. నీ పని చెప్తా నాగు. మళ్ళీ మొదలు పెట్టారా? నిన్ను చూసావా, నువ్వు చీట్ చేసావని తెలిసి స్వప్న కోపం వచ్చి వెళ్ళిపోయింది. అవునా? అయితే పులుసు ఆడదాం. అదే మాట. నేను ఇలా పులుసు పోస్తూ ఉంటాను, మీరు చేత్తో నా చేతిని తాకాలి. తాకితే మీరు గెలిచినట్టు, తాకకపోతే నేను గెలిచినట్టు. ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను పులుసు పోస్తాను, నువ్వు ట్రై చేయి. సరే, ఆడండి. ఒక్కటోసారి, రెండోసారి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. మీరు కావాలనే చేస్తున్నారు, తొండటాడుతున్నారు. నేను అనుకోండి. ఎందుకు ఇలా నా వెనకాలే పడుతున్నారు? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. నువ్వెక్కడో ఉన్నప్పుడే నాకు నిద్ర పట్టలేదు. ఎదురుగా ఉంటే ఎలా నిద్ర పడుతుంది? అవును, నన్ను ఏదో ఒకటి చేస్తే గానీ మీకు నిద్ర పట్టదు. సరదాగా ఇంకో చిన్న పందెం వేసుకుందామా? ఏం పందెం? ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఎవరు ఎక్కువసేపు ఉండగలరో టెస్ట్ చేసుకుందామా? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమా? అమ్మో, ఇంకేమైనా ఉందా? వద్దు. ఏ, ఓడిపోతావని భయమా? కాదు, కళ్ళ కలకొస్తుందని భయం. నాకు అలాంటి డిసీజెస్ ఏం లేవు. నాకు ఆ ఫీలింగ్ ఉంది. నీది ఫీలింగ్ కాదు, ఫియర్, భయం. అవును, భయమే. అదేంటి? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ కదా. అప్పుడేదో అన్నాను. అయితే ఇప్పుడు పిరికిద్దాను అనుకో. వీడికి ఇలా కాదు, అమ్మోర్లా కళ్ళు పెద్దవి చేసి భయపెట్టాలి. నేను రెడీ. ఐ నో.
తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏమైంది? ఏం లేదు. సో ఏంటి సో? నా మీద నీకున్న ఇష్టం కంటే నీ మీద నాకున్న ఇష్టం ఎక్కువని ప్రూవ్ అయింది. నేనే గెలిచాను. నేనే గెలిచాను. ఎక్కడికి? ఇంట్లోకి. అప్పుడేనా? నాకు నిద్ర వస్తుంది. నిత్య అయ్యో, కాసేపు ఉండొచ్చు కదా. ఏంటి మీరు? డోర్ రావట్లేదేంటి? లాక్ అయినట్టుంది. అయితే తీయండి. లాక్ లోపల ఉంది. లోపలున్న వాళ్ళని పిలిచి డోర్ తీయమని చెప్పండి. ఎవరి రూమ్ లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. పిలిచినా వినపడదు. ఫోన్ చేయండి. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ కూడా లోపలే ఉంది. ఇంకేం లేవా బయట? నువ్వు నేను ఉన్నాగా. हम तुम बाहर में बंद हो और चाबी खो जाए. కావాలనే చేశారు కదా? లేదే. నాకు తెలుసు మీ వేషాలు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. బయట ఉంటే ఏంటి? మీకేం కాదు, నాకు దోమలు కుడుతున్నాయి, చలిగా కూడా ఉంది. అయితే క్యాంప్ ఫైర్ వేసుకుందామా? వెచ్చగా కూడా ఉంటుంది. మీరు వేసుకుని మీరే కూర్చోండి. సారీ, దానికి లైటర్ కట్టెలు కావాలి కదా. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. నన్ను ఎలాగైనా లోపలికి పంపించండి ప్లీజ్. నేను పంపించడం ఎందుకు? నీకు ఎలాగో గోడలు దూకటం అలవాటేగా. కిటికీలోంచి దూరం వెళ్ళిపో. జోకా? 1 సెకండ్ ఆగు. ఎస్, కిచెన్ దగ్గరున్న డోర్ ని బయట నుంచి విండోలో చేపెట్టి ఓపెన్ చేయొచ్చు. కమాన్. డోర్ లాక్ మరీ హైట్ లో ఉంది. తప్పుకోండి, నేను తీస్తాను. హలో, నువ్వు నాకంటే హైట్ ఏం కాదు. తీస్తానన్నా, తప్పుకోండి. అబ్బో, ఎందుకు నవ్వుతున్నారు? మీకు కూడా అందలేదు. మనిద్దరం కలిస్తే దాన్ని అందుకోవచ్చు. ఎలా? నేను నిన్ను ఎత్తుకుంటాను, అప్పుడు హైట్ కరెక్ట్ గా సరిపోతుంది. ఎత్తుకునే నెపంతో హత్తుకోవాలని చూస్తున్నాడు. చచ్చిన ఒప్పుకోకూడదు. వద్దు. అయితే నువ్వే నన్ను ఎత్తుకో. నా వల్ల కాదు. వల్ల కాదంటే నైట్ అంతా బయటే ఉండాలి. ఓకేనా? సచ్చినుడు ఎప్పుడు ఇలాగే ఇరికిస్తాడు. ఈ దోమలతో కుట్టించుకోవడం కంటే కాసేపు కష్టపడమే మేలు. సరే. అరే, ఏం చేస్తున్నావు? పైకి లేపాలి కదా. అలా కాదు, కూర్చోండి. రెడీ. ఇప్పుడు చేతులు చాపండి. ఓకే. సంధించు వెన్నెలై మీరు ఇలా చేస్తారని నాకు ముందు తెలుసు. సారీ, చేతులతో బ్యాలెన్స్ చేయలేపాను. బాయిలర్ కోడి.
ఏంటి? మీరు నాటుకోడు కాదని చెప్తున్నాను. ఏం చేద్దాం ఇప్పుడు? చేయడానికి ఏముంది? ఏయ్ 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 తీసారా? తీస్తున్నా. థ్యాంక్ గాడ్. దేవుడా. హెడ్ ఇంజరీ ఆల్మోస్ట్ క్లియర్ అయింది. 3-4 డేస్లో తలపై ఎలాంటి ప్యాచ్ ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ వీల్ చైర్ నుంచి కూడా విముక్తి లభిస్తే బేబీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఒకసారి లేచి నడవడానికి ట్రై చేయమ్మా. బేబీ బేబీ అయ్యో బేబీ అయ్యో బేబీ రిలాక్స్. అయ్యో ఓకే ఓకేనా బేబీ? డాక్టర్ రిస్క్ తీసుకోపోవడం మంచిది. కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించి అప్పుడు ట్రై చేయడం బెటర్. నేను ఇప్పుడే నడుస్తాను. బేబీ 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 స్లోగా. బేబీ నేను నడుస్తాను. బేబీ వద్దు బేబీ, రిస్క్ చేయొద్దని డాక్టర్ చెప్తున్నారు కదా. ప్లీజ్ లేదు మామ్, నా మాట విను. నేను నడవాలి. బేబీ డాక్టర్ చెప్తున్నారు కదా. ఎన్ని రోజులు ఇలా? బేబీ ఇన్ని రోజులున్నావు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. డాక్టర్ బేబీని ఇప్పుడే అడ్మిట్ చేస్తాను. వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి. అలాగేనండి. డాక్టర్ మీరు కాసేపు బయటికి వెళ్ళండి. ఫిజియోథెరపిస్ట్ ని కూడా హాఫ్ అన్ అవర్ ఆగి రమ్మని చెప్పండి. రా స్లో స్లో జాగ్రత్త. మామ్ జైకి కాల్ చేయి. నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్పి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంక్లూడింగ్ బామ్మగారితో సహా రమ్మని చెప్పు. ఓకే బేబీ, కాల్ చేస్తాను. భయపడకమ్మా, జై మీ అమ్మకే కాల్ చేస్తున్నాడు. అదే నా భయం. ఏమైంది జై? ఎంగేజ్ వస్తుంది. వాట్ హ్యాపెండ్ మామ్? ఎంగేజ్ వస్తుంది. ఎంత మార్నింగ్ ఎంగేజ్ ఏంటి? ల్యాండ్ లైన్ కి కాల్ చేయి. ఓకే. హలో, నేనండి స్వరూపని. వదిన గారు మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే జై మీకు కాల్ చేస్తున్నాడు. ఈలోగా మీరే కాల్ చేశారు. భలేవారే, మాకు ఫోన్ చేయడానికి ఆలోచన ఎందుకండి? అంటే మీరెలా రిసీవ్ చేసుకుంటారో అని. మనకు ఏంటండి, మనం వియ్యంకులో.
ఆయన పక్కనే ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో స్వరూప్ గారు. జనార్దన్ గారు, ఐఎమ్ సారీ అండి. అయ్యో, సారీ ఎందుకండి? అంటే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, కానీ జరిగిపోయింది. జరిగే వాటిని మనం ఆపలేం కదండి. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. ఒకసారి మా అమ్మమ్మతో మాట్లాడండి. ఏంటిది? నేనేదో చెప్పాలనుకుంటే వాళ్ళు ఇంకేదో చెప్తున్నారు. ఏంటి లేట్ మామ్? నాకు యాక్సిడెంట్ అయిందని తొందరగా చెప్పు. అదే చెప్పబోతుంటే ఫోన్ కాల్ని దేవుడి ప్రసాదంలో వాళ్ళలో వాళ్ళు పంచుకుంటున్నారు. హలో అమ్మా. బామ్మగారండి, మా నిత్యకి